ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. 1 కొరింథీయులకు మొదటి అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు తెలివైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యానికి గొప్ప ఉదాహరణ ఎవరో తెలుసా? దేవుని యొక్క శిష్యులు. 2025 సంవత్సరానికి ముందు ఈ లోకంలో ప్రభువైన యేసయ్య సేవ చేస్తున్నప్పుడు దేవుని యొక్క శిష్యుల్ని ఆయన గొప్పగా ఉపయోగించాడు. వాళ్ళు చదువుకున్నారో లేదు, వాళ్ళలో ఎన్నో బలహీనతలు ఉండినా వాళ్ళను గొప్పగా ఉపయోగించాడు. ఈ లోకము వాళ్ళను అజ్ఞానులు అని అంచనా వేసిన దేవుడు తాను ఎన్నుకున్నటువంటి యొక్క శిష్యులను గొప్పగా ఉపయోగించాడు. కారణం ఏమండి? జకర్యా 4:6 చెప్తుంది చూడండి. శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి కాదండి, సామర్థ్యము కాదండి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో మీ కుటుంబంలో మీరు వెలివేయబడి ఉన్నారా? సమాజంలో మీరు వెలివేయబడి ఉన్నారా? మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మీరు ఒక బలహీనులు అని అంటున్నారా? దేనికి పనికిరానోళ్ళు అని మిమ్మల్ని గురించి తక్కువగా మాట్లాడుతున్నారా? భయపడకండి. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎక్కడైతే మీరు బలహీనులు అని అంచనా వేయబడతారు, తక్కువగా అంచనా వేయబడతారు, అదే స్థలములో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించును. ఎందుకండి? దేవుని నామాన్ని మీ ద్వారా మహిమపరచడానికి. చోలిపోకండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ పరిస్థితిలో మీరు ఉంటున్నారు? మీకు విరుద్ధంగా వచ్చేటువంటి నిందలను చూడొద్దండి. మీకు విరుద్ధంగా వచ్చేటువంటి అవమానాలని చూడొద్దండి. మీకు విరుద్ధంగా ఎటువంటి యొక్క కమాండ్ వచ్చినా తోసివేయండి. మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి చూడండి. మిమ్మల్ని ఆహ్వానించిన దేవుణ్ణి చూడండి. ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. నిన్ను చెయ్యి వదలడు. ఎక్కడ నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నిందలను అనుభవించావో అదే స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించును. మీ బలహీనతలను చూడద్దండి. మిమ్మల్ని పిలిచిన బలమైన దేవుని చూడండి. సర్వశక్తిమంతుడైన దేవుని చూడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సాక్ష్యంగా మిమ్మల్ని ఉపయోగించును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా నాతో చేరి ప్రార్థన చేస్తున్నారో వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి. వీళ్ళకి విరోధంగా వచ్చి ఆయన వృద్ధులకు పోవును గాక. అయినా వీళ్ళ బలహీనతలను మార్చి, వీళ్ళ పోరాటాలను మార్చి, వీళ్ళ నిందల అవమానాలను మార్చి, నా రాజా వీళ్ళను ఉపయోగించండి, ఆశీర్వదించండి. నా రక్షక, లోకము వీళ్ళను ఎక్కడైతే త్రోసి వేసినదో, ఎక్కడైతే తక్కువగా అంచనా వేసినదో అదే స్థలములలో వీళ్ళను ఆశీర్వదించి హెచ్చించండి. జీవం గల సాక్ష్యంగా నిలపండి. ముందు మాదిరిగా నిలపండి. ముట్టండి, సాయించండి, దీవించండి, అగ్ని జ్వాలగా మార్చండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.